కొంతమంది లీడర్స్ ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి ప్రోడక్ట్ వాడడం జరుగుతుంది, కొంతమందికి ఆల్రెడీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాంటి కొంతమంది ఆల్రెడీ మన మధ్యలో అవైలబుల్ ఉన్నారు. మంచి టెస్టిమోనియం అంటే ప్రోడక్ట్ యూస్ చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళు కొంతమంది మనకి ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నారు. సో వాళ్ళలో కొంతమందికి నేను స్టేజ్ మీదకి రమ్మని చెప్తాను. అండ్ వాళ్ళ ఒక ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంది, వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ని వాడుతున్నారో వాటి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దామని చెప్పేసి మనం అనుకుంటున్నాము. సో ఫస్ట్ పటేల్ రావు గారిని మనం ఇన్వైట్ చేద్దామండి. మీ అందరూ ఒక క్లాప్స్ తోటి జోదార్ క్లాప్స్ ఇస్తే ఆయనని ఇన్వైట్ చేయడం. ప్లీజ్ పటేల్ గారు, వెల్కమ్ టు స్టేజ్. నాకు షుగర్ ఉండేది, ఇంజెక్షన్ తీసుకునేవాడిని. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ వాడానో 20 రోజులకు ఇంజెక్షన్ అకాయ్ సోనా, అల్వేరా, త్రిపల్, మళ్ళీ షుగర్కి సంబంధించిన డయాసుదా వాడాను. కంట్రోల్ ఉంది. నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఇంకోటి ముఖ్యమైన విషయాలు 2 చెప్పాలి. ఆపరేషన్కు పోయే వాళ్ళని నేను అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హరిని అంటారా, అశోక్ తుణేల్ గారు అదే అన్నారు. ఇప్పుడు మీటింగ్లో మీరు బాగా మాట్లాడతారని నాకు మైక్ ఇచ్చేవాళ్ళు. ఆ రోగం గురించి చెప్పాను. దానికి ఏమేమి ఇవ్వాలంటే గ్యారంటీ ఆపరేషన్ ఆల్రెడీ డాక్టర్స్ రేపు రమ్మన్నారు ఆయనకి. నేను అనుకోకుండా ఆ విలేజ్ వెళ్ళాను. వెళ్తే కనబడ్డారు. నేను ఆపరేషన్కి వెళ్తున్నాను అన్నాడు. గిదెంతే భయ అంటాను నేను. నా మాటలో అదే ఉంది. గిదేం రోగం నేను తగ్గిస్తానా అంటే వాళ్ళందరూ నవ్వారు సార్. ఆ కుటుంబం వాళ్ళు అందరూ నవ్వారు. మీరు డాక్టర్ కాదు, ఏం కాదు, కానీ నువ్వు ఎట్లా తగ్గిస్తావు అని నాకు కొద్దిగా అనుమానం వచ్చి ఏమన్నాను, నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి వచ్చాను. ఎందుకంటే హాస్పిటల్ పోయేటానికి ఆపినట్టయితే ఏమైనా జరిగితే ఏమైనా అయితే మళ్ళీ పటేల్ ఇట్లా చేసిన అంటారని నంబర్ 4వ రోజుకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి మీరు ఏదైతే రాసి ఇచ్చినారో ఆ ప్రోడక్ట్ వెళ్తున్నాను, సరే తీసుకోండి అని. 15 రోజులకు మళ్ళీ ఫోన్ వచ్చింది, 80% తగ్గిందని. నిన్న మళ్ళీ 2వ రోజు క్రితం మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన. మళ్ళీ ప్రోడక్ట్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చానంటే అకాయ్ సోనా, అల్వేరా జ్యూస్, త్రిపల్, స్ప్రిలినా, మళ్ళా నీమ్, ఇది మొరింగా ప్లస్ ఇంత ఇచ్చాను. వాళ్ళు సర్టిఫికేట్ చూసి ఇవ్వాలండి. మనకి ఎవరెవరు ఇవ్వద్దంటే కీళ్ళ రాడ్లు వేస్తారా, నడుము విరిగిపోయినా కీళ్ళు ఒడిగిన రాడ్ వేసిన వాళ్ళకి, కిడ్నీలో ఫాల్ట్ ఉన్న వాళ్ళకి, డయాసిస్ ఉన్న వాళ్ళకి, యూరిన్ పైప్ పెడతారు చూడండి, వాళ్ళకి ఇవ్వద్దు. మీరు మర్చిపోవద్దండి, పొరపాటుని ఇవ్వద్దు. ఒకటి. ఇంకోటి అలాగే ఆల్రెడీ థైరాయిడ్ 19 సంవత్సరాల అమ్మాయి కాలేజ్ హాస్టల్ ఉంటుంది ఆమె. మా కస్టమర్స్ ఒక ఫోన్ చేసి, పటేల్ గారు మరి ఇట్లా థైరాయిడ్ ఉంది, వయసు 19 సంవత్సరాలు అంటే నేను వెళ్ళాను. నేను ఒకటే నా అలవాటు ఏంటంటే అది ఏమీ కాదంటాను వాళ్ళకు. ఏ రోగం ఏమీ కాదు మా ప్రోడక్ట్ ముంగట్లో అని ఇచ్చిన. ఆమెకు థైరాయిడ్ కొంటే ఇచ్చితే 15 రోజులకు హాస్టల్ నుంచి ఫోన్ చేసింది అమ్మాయి, పటేల్ గారు నాకు తగ్గిపోయింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. 50 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఒక టైం ఇచ్చారు కాబట్టి టైం లేదు. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఎవరైతే మీరు గట్టిగా ఫస్ట్ ఇంట్లో వాడాలి. ఏమేమి వాడాలి? నేను ఫస్ట్ పోగానే ఇంట్లో చూస్తాను, టాటా ఉందా ముందు పడేయండి, రాక్ సెట్ చూడండి మన కంపెనీ. ఫస్ట్ మంచి నూనె చూస్తాను, ఇది మంచి నూనె కాదు, ఇది ఎందుకు వాడుతున్నారు అంటాను డైరెక్ట్గా. మీరు ఏమనుకోండి, వినండి, వినకపోండి అని చెప్తాను. వాళ్ళ అలాంటి కుటుంబాలు 10-20 కుటుంబాలు బాగా అయినాయి నేను చెప్పినాయి. వాళ్ళు ఇప్పటికీ హాస్పిటల్ పోరు. కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా అనుభవం చెప్తున్నాను, మనం పోగానే వాళ్ళు ఏమేమి వాడతారో వాళ్ళు మందు ఫస్ట్ అడగాలి. అవి ముందు సగం చేంజ్ చేయాలి. అప్పుడే మన ప్రోడక్ట్ పనిచేస్తుంది. మనం ఒక మంచిది ఇచ్చి విషం తింటే అది పనిచేస్తుందా? పనిచేయదు. ఫస్ట్ ఏమనుకోవద్దు, వాళ్ళకి ముందే చెప్పాలి, లేకపోతే ప్రోడక్ట్ ఇవ్వను. ఒకతనికి అయితే 3 రోజులు ఇవ్వను ప్రోడక్ట్, నాకు 3 రోజులు ఎంబడి పడ్డాడు. నేను చెప్పినట్టు ఇంటేనే ఇస్తాను, ఎందుకంటే కంపెనీ బదలం చేయొద్దు. కాబట్టి ఇలాంటి 100 కేసులు అయినా ఉన్నాయి. నాకు ఒకటే గట్టిగా నా వర్క్ చూసో నాది ఏది చూసో మా కృష్ణార్జునులు మళ్ళీ సారు నాకు 2 షాపులు ఇచ్చారు, బోధన్, వర్ణి. 3వ నంబర్ 4వ నంబర్ మొన్న ఓపెనింగ్ చేసిన 2వ తారీఖు. సమయం లేదు కాబట్టి థ్యాంక్ యూ. రైట్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. క్లాప్స్ ఇవ్వండి. ఓకే, సార్ గురించి ఒక క్లాప్స్ కొట్టండి.
సో ఇంకొక టెస్ట్ మనీ తీసుకుందాం. మీ అందరూ గట్టిగా క్లాప్స్ ఇస్తే అంబిక గారిని ఇన్వైట్ చేస్తున్నాను. వారికి ఏ రిజల్ట్ వచ్చిందో ఎలా చెప్తారు. నా పేరు అంబిక. మా ఫాదర్ వచ్చేసి 2022 మార్చ్ నుంచి లుకేమియాతోని సఫర్ అవుతున్నారు. క్రానిక్ లుకేమియా అని చెప్పారు. ఇంకా ఎక్స్ట్రా మెడిసిన్స్ కూడా యూజ్ చేసి కంప్లీట్ మెడిసిన్కి 1 మంత్ 50,000 వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఏదైతే మెడిసిన్స్ యూస్ చేస్తున్నామో దానివల్ల రిజల్ట్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఫ్యూచర్లో ఆ ప్రోడక్ట్ యూస్ చేయాలని అనుకుంటున్నాం. వావ్ సూపర్ రిజల్ట్ అండి. జస్ట్ అర్థం చేసుకోవచ్చు, లుకేమియా అంటే యాక్చువల్గా దాన్ని తెలుగులో మనం చెప్పాలంటే దీన్ని ఏమంటారు అంటే బ్లడ్ క్యాన్సర్స్ అంటారండి. రైట్, ఐడియా ఉందా కొంతమందికి? సో అలాంటి ఒక ప్రాబ్లం నుంచి లాస్ట్ 1 ఇయర్ నుండి వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం జరిగింది. అక్కడ రాలేని రిజల్ట్ ఈ యొక్క కంపెనీలో ఉన్న ఒక 2 to 3 ప్రోడక్ట్స్ ఉంటుందండి. ఆ ఒక ప్రోడక్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏదైతే రిజల్ట్ లాస్ట్ గత 1 సంవత్సరంగా రాలేదో అది 1 మంత్లోనే వాళ్ళు చూసుకోగలిగారు. రైట్, ఎక్కడైతే ఎవ్రీడే ఆల్మోస్ట్ 5 to 10,000 రూపీస్ వాళ్ళు ఖర్చు చేసేవారు, అంటే మంత్లీ ఆన్ అన్ యావరేజ్ 1 to 3 lakhs రూపీస్ ఖర్చు అయ్యేది వాళ్ళకి. అదే చోట వాళ్ళు జస్ట్ మన కంపెనీలో ఉన్న కొన్ని ప్రోడక్ట్ వాడుతూ ఈరోజు అంతా హెల్తీగా ఉంటున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్ని కంటిన్యూ చేద్దామని చెప్పి అంటున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సన్ఎడ్జ్ ప్రోడక్ట్ అండి. గట్టిగా క్లాప్ కొట్టండి మేడం కోసం అండ్ కంపెనీ కోసం. 5,000 కంటే తక్కువే అయింది. వావ్, లక్షలలో ఖర్చు దగ్గర నుంచి జస్ట్ 5,000లోనే ఒక మనిషిని మనం ఈ విధంగా రిజల్ట్ ఇప్పించగలుగుతున్నాం. రైట్, అయితే మా మమ్మీకి ఒక 15 ఇయర్స్కి వెళ్ళి సార్ 15-16 ఇయర్స్కి వెళ్ళి షుగర్ బీపీ ఓల్డ్ పేషెంట్. ఆమెకి ఎవ్రీ మంత్ 5th మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటాము. అయితే డాక్టర్ గారు ఏమైనా చాలా కేర్గా చూసుకోండి, మందులు సరిగా వాడాలి లేకుంటే ఆమె ప్రమాదం అవుతుంది అంటున్నాను అన్నీ చెప్పారు. అయినా మేము ఎవ్రీ మంత్ 5,000 ఆమె ఖర్చు అవుతుంటుంది ట్యాబ్లెట్స్కు కానీ టానిక్ కానీ. చూద్దాం మరి మా విశ్వేశ్వర్ గారు చెప్పారు, మా లీడర్ గారు ఇట్లా చూడండి వాడండి బాగుంటుంది అంటానని చెప్పాడు. నేను చూద్దామని మా మమ్మీని మేము 4 మా తమ్ముని దగ్గర ఉండి నేను తీసుకుపోయినప్పుడల్లా తిడుతుంది డాక్టర్, ఏమి సరిగా చూసుకోవడం లేదు, ట్యాబ్లెట్లు ఎక్కువ వాడడం లేదని అంటున్నారు. కానీ చూద్దాం ఇది వాడదాం. నేను ఎట్లా ఆమె ఓల్డ్ ఏజ్ ఇంచుమించు ఆమెకు 85 ఇయర్స్ ఉంటుంది, ఇంకా ఉంటుందా మరి ఏమవుతుంది నేనే టెస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాన్ఫిడెంట్ తోటి ఆమె కరెక్ట్ ఒక 18 days వాడి నిన్న 5th తీసుకుపోయిన హాస్పిటల్కి. తీసుకపోతే ఏమమ్మా నువ్వు చాలా మంచిగా అయినావు, నీ కొడుకు ఏం పెడుతున్నాడు అన్నాడు. షుగర్ కానీ బీపీ కానీ ఎంత ఉండాలనో అంతే ఉంది. అది మేము డబ్బుల్లోకి పెడితే కాలేదు, కానీ ఈమెకు ఓన్లీ ఈ అకాయిసోనా దీంట్లో వాడేటటువంటి ప్రోడక్ట్ వాడితేనే ఓన్లీ 18 daysలో ఆమెకు రిజల్ట్ అనమాట. అది ఇంకొకటి कौन से प्रोडक्ट दिए थे आपने? वो अकाइसोना अलोवेरा डिटॉक्साइड सर. ओके, 2 प्रोडक्ट दिए थे. 15 साल का प्रॉब्लम. 15 साल का. అయితే నాకు కూడా సార్ ఇంకోటి మా మేడానికి ఉంది నా డౌన్ లైన్లో. ఆమెకు ఎక్కువ బ్యాక్ పెయిన్స్ అండ్ అన్ని నొప్పులు వాతము. ఆమె నా దగ్గర వచ్చి ఇట్లా అంటే ఇవన్నీ వాడితే తక్కువ కదా సార్, ఇది ఎట్లా మాకు వేరే హాస్పిటల్కి పోతాము అన్నారు. చూడండి మీరు వాడుండని చెప్పిండ్రు. ఆమె ఒక 15 days వాడింది, ఆమె కూడా క్లియర్ అయింది మంచిగా. ఆమెనే చెప్తుంది నాకు మంచిగా అయింది సార్, మందులు మా అమ్మకు కూడా వాడతాం మా డాడీకి వాడతాం అంటున్నాను వాళ్ళు చెప్తున్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా. అంటే మొత్తం మీద రిజల్ట్ అదొకటి ఉంది సార్. నాకు పెయిన్స్ మోకాల నొప్పి అంటే ఏజ్ నాకు 55 years, కానీ నేను ఈ 15 days లోపల మీతో ఉరకగలని ధైర్యం నాకు వచ్చేసింది సార్. నొప్పులు అనేది తగ్గిపోయింది, నేను రెగ్యులర్ వాడుతున్నా, నేను చాలా మంచిగా అనిపించింది. మరి అది ఆ మంచిగా అనిపడం వల్లనే మా అమ్మ మీద ప్రయోగం చేసిన నేను, అది కూడా సక్సెస్ అయింది. అంటే ఇంచుమించు మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఖచ్చితంగా తగ్గుతుందని నేను చెప్పగలుగుతున్నా సార్. ఏ డిసిజన్ ఉన్నా ఈ మన ఐటమ్స్ వాడితే చాలా పవర్ఫుల్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయని నేను నమ్ముతున్నా సార్. ఆ ఉద్దేశంతో నేను ఈ సన్ఎడ్జ్లోనికి రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు కూడా అందరూ వాడుకోవాలి, వాడించాలని నా కోరిక సార్. సూపర్. ओके, संदीप जी ज्यादा टाइम नहीं है, बीच में टोक कर ट्रैक पे लाकर जल्दी फिनिश करना है. डन? यस सर के पास दीजिए. सर के पास दीजिए. यस. నా పేరు బస్వంత్, నేను ప్రైవేట్ ప్రాక్టీషనర్ని, నిజామాబాద్ డిస్టిక్ వర్ని మండల్లో. నేను ఇచ్చిన పేషెంట్లకు 2 పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చాను. 2 పెరాలసిస్ పేషెంట్కి కూడా
వితిన్ 20 డేస్లో రిజల్ట్ వచ్చింది. ఒక పేషెంట్కి ఇచ్చినప్పుడు 20 డేస్లో ఆయన 5 lakhs ఖర్చు పెట్టుకున్నాడు. అయినా కానీ ఆయనకు మూమెంట్ రాలేదు. తర్వాత మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్సెల్ నడుపుతున్నాడు. कौन से प्रोडक्ट दिए? అకాయ్ సోనా, గార్లిక్, జిలై, మొరింగా, ఆయు ప్రోటీన్, స్పిరులినా. वाह 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 कॉम्बिनेशन. ओके गुड गुड गुड. चलो नेक्स्ट. यस गुड मॉर्निंग सर, मेरा नाम है अशोक. తెలుగు में बात कर सकते या तेलुगु సార్? నా పేరు అశోక్, మాది బిచ్చుకుంద మండల్, కామారెడ్డి డిస్టిక్. మా ఊర్లో వచ్చేసి పొగాకు తంబాకు ఉంటుంది కదా, దాని బట్టీలు నడుస్తాయి. కామారెడ్డిలోనే హైయెస్ట్ విలేజ్ మాది, ఎక్కువగా ఉండే బట్టీలు. మా ఇంట్లో చిన్నపిల్ల ఉన్నాడు, పిల్లగాడు 1.5 years. అతనికి నైట్ 2 గంటలకు 3 గంటలకు లేచి 2 గంటలు దగ్గుతూ ఉంటుండే, అస్తమా టైప్. ఎంత చూసినా తగ్గలేదు. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ पीडिया सत्व अदुल्सा कप्सिर 2 दिया सर मैंने, 15 दिन में खत्म होगा पूरा क्लियर. ग्रेट. లాస్ట్ మంత్ నాది హిమోగ్లోబిన్ వచ్చేసి 8 అయిందండి. ఇప్పుడు నేను అకోసోనా లాస్ట్ మంత్ 1 month నుంచి వాడుతున్నాను. లాస్ట్ జస్ట్ 2 days బ్యాక్ నేను టెస్ట్ చేయించుకున్నాను. నా హిమోగ్లోబిన్ వచ్చేసి 11 వచ్చేసింది. దట్ ఈస్ మై హిమోగ్లోబిన్ వెరీ రేర్ బ్లడ్. సౌండ్ నా బ్లడ్ అనేది చాలా యూనిక్ అనమాట, వెరీ రేర్. సో ఐ నీడ్ టు మెయింటైన్ దట్. గ్రేట్. ఏమేమి ప్రోడక్ట్ యూస్ చేశారు మేడం? ఓన్లీ అకేసోనా అండ్ డిటాక్స్ L3 అండ్ అకైసోనా. yes sir. ఓకే గ్రేట్. నెక్స్ట్. ఓకే అండి, నా పేరు అనిత. నేను సనర్జీ 3 months నుండి చేస్తున్నాను. సో నా కొలీగ్ సంతు అని జుల్కల్లో ఉంటుంది. అమ్మాయికి అస్తమా ప్రాబ్లం ఉండేది. తన యొక్క ప్రాబ్లం ఒక 3 years నుండి ఫేస్ చేస్తుంది. అయితే సరే అని ఒకసారి కరుణాకర్ సార్తో మాట్లాడేసి తనకి ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే జ్ఞానోడర్మా, సీబక్తన్, ఆయుప్రో, శతవారి. ఇవి 2 months నుండి యూస్ చేస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమంటుందంటే, అక్క నాకు దమ్ము రావడం, అంటే ఎర్లీ మార్నింగ్ లేవలేకుండా ఉండడం, తిన్న తర్వాత ఆయాసం రావడం, మధ్య నైట్లోనే లేచి పడుకోకుండా కూర్చోవడం, ఇలాంటివన్నీ ఏవి సిమ్టమ్స్ లేవు. నేను నెక్స్ట్ మంత్ బంద్ చేయాలా అని. కానీ మేము 6 months రెగ్యులరేషన్ చేయమని చెప్పేసి అని చెప్పడం జరిగింది. గ్రేట్. मेरा नाम सुरेखा वाघमारे. मैं एक लेडीज़ को दी थी, एक नारी प्रिया अकाई सोना. वो लड़की को ना 3 साल से पीरियड्स नहीं आया था, तो उसकी वजह से उसके हस्बैंड ने उसको डिवोर्स दे दिया. तो उसके भाई ने 2 साल से घर में है मेरी बहन बोल के, उसके भाई ने मेरे पास आके, मैडम आप कुछ आयुर्वेदिक देते हैं तो मेरे को दे दो ऐसा बोले. तो मैंने उनको अकाई सोना, शतावरी, नारी प्रिया और स्पिरुलिना टैबलेट, तुलसी ड्रॉप इतना दिया. तो 1.5 साल से उसको पीरियड्स नहीं आया था. तो उन्होंने लेके गए, 15 दिन हुआ. 15 दिन के बाद मेरे को परसों के दिन फ़ोन किए, मैडम आपने जो दिए ना मेरे बहन को अभी पीरियड्स आ गए बोल के, ऐसा खुद रिजल्ट शेयर किए. ఓకే బడే ఆవాజ్. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనకి హెడేక్ ఉంది. హెడేక్ రాత్రి పూట నిద్రపోదు అన్నట్టు. అయితే ఎంఆర్ఐ చేయించారు, చాలా డబ్బులు 1 lakh వరకు ఖర్చు పెట్టారు. 3 years నుంచి నిద్ర రావట్లేదు. సో నాకెందుకో అనిపించింది, ఇక్కడ సనేజ్లో ఒక ప్రోడక్ట్ చూసిన, నస్యా డ్రాప్ అని. దాంట్లో క్యాటలాగ్లో చూసిన హెడ్ ప్రాబ్లం, నోస్, ఇంకా ఇయర్, థ్రోట్ ప్రాబ్లం పోతుందని. సో నేను ఆమెకి సజెస్ట్ చేసిన. అది ప్రోడక్ట్ కాస్ట్ తక్కువనే ఉంది, కానీ నాకు ఎందుకో చాలా నమ్మకం అనిపించింది. అండ్ నేను స్పిరిచువాలిటీ కూడా చాలా నమ్ముతాను. నేను నమ్మి చెప్పాను, ఇన్ని రోజులు ఇంత కష్టపడి డబ్బులు పెట్టినావు కదా, ఇది ఒక్క దానిపైన పెట్టి చూడు అంటే సరే అని ఆమె తీసుకొని ఆమె 2 drops వేసిందంట. అది కూడా ఇక్కడ ఒకటి వేసింది, ఇక్కడ ఒకటి వేసింది, వేసి ఆమె నిద్రపోయింది. అప్పుడు ఫస్ట్ డేలోనే ఆమెకి నిద్ర వచ్చేసింది. అయితే 3 days వాడింది ఆమె. 3 days తర్వాత నుంచి నిద్ర ప్రాబ్లం అనేది వెళ్ళిపోయింది, మంచిగా నిద్రపోతుంది. లేకుంటే డాక్టర్లు ఆమెకి డిప్రెషన్లో ఉంది అని చాలా మెడిసిన్స్ నిద్రకి ఇస్తారు కదా, ఆ మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె 3 days వాడింది, తర్వాత నుంచి ఆ మెడిసిన్స్ అన్నీ బంద్ అయిపోయినాయి, కూల్గా నిద్రపోతుంది. సో ఈ ఆయిల్ చాలా మంచిగా ఉంది. సో అది నేను మా ఫ్రెండ్ చెప్పింది, నేను కూడా పర్సనల్గా చూసిన ఆమెకి, అందుకని మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అందుకని చెప్తున్నా. థ్యాంక్స్. గ్రేట్. చలో మేడం చెప్పినట్టు మనకు ఒక కేసు అలాగే 30 సంవత్సరాల నుంచి మైగ్రేన్, ఒక 30 సంవత్సరాలు, ఆమెకు 40 సంవత్సరాలు ఉంటుంది. చిన్నప్పటి నుంచి వచ్చింది, అంటే 30 సంవత్సరాలు అదే ఉండే.
వాళ్ళకి ఇలాంటిది మా అమ్మాయి అక్కడ హంగర్గా ఆ విలేజ్ పోతే మా అమ్మాయి పిలిపించింది ఆమెకు, మా నాన్న ఇలా ఇస్తాడని. అడిగినమ్మ, అమ్మ ఏంది 30 సంవత్సరాలు ఉంది నాకు మైగ్రేన్ అంటే అసలు నొస్తే అసలు పడిపోతుంది ఆమె, పడిపోవడమే. నేను అన్నా, అమ్మ నీకు చాలా దీర్ఘమైనది కదా, మరి నేను ఇస్తాను కొన్ని ఐటమ్స్, మీరు తాగి చూడండి అన్నాను. వారంకి నేను పోయి ఇచ్చాను. 4 రోజులు ఆమెకి నొప్పి అనేది మేడం చెప్పినప్పుడు తగ్గిపోయింది. నిద్ర రావడం కానీ, మైగ్రేన్ సగం నొప్పి కానీ, ఎంత ఖర్చు లక్షలు పెట్టి ఆమె మొత్తం 7 లక్షలు ఖర్చు పెట్టింది అన్నది. 30 సంవత్సరాలు 7 లక్షల డబ్బులు ఖర్చు అయింది. మనం ఇచ్చినాము అకాయ్ సోనా, అల్వేరా, త్రిఫల్, తులసి, నసా. ఆమె వీక్ ఉండే అన్నట్టు కొద్దిగా పౌడర్ ఇచ్చాను. దాంట్లో వారంలో ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, సార్ ఇన్ని రోజులు 30 సంవత్సరాలు కష్టంది వారంలో తీర్చేశారు అని చెప్పింది సార్. ग्रेट 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 ఇలాంటి నాకు ప్రూఫ్స్ సార్ हमारे पास 100 है साहब प्रूफ्स, ऐसा मैं दिए सो बहुत सारे रिजल्ट्स है. हाँ रिजल्ट देखिए वेट के ऊपर रिजल्ट है, वेट लॉस के ऊपर है, डायबिटीज के ऊपर है, बीपी के ऊपर है, सोरेसिस के ऊपर है, पाइल्स रिलेटेड है, थ्रोट रिलेटेड है, आस्थमा रिलेटेड है, किडनी स्टोन रिलेटेड है. ये सभी अलग अलग रिजल्ट्स आपको अभी जब प्रोडक्ट यूज करना चालू करोगे ना आप, तो आपको पता चलेगा. लेकिन ये कोई मेडिसिन बिल्कुल नहीं. आप किसी को बोल नहीं सकते ये प्रोडक्ट ठीक ही करेगा, क्योंकि पता नहीं ना किसी का बॉडी क्या है. पता है क्या किसी का? ये तो फूड सप्लीमेंट है, ये तो न्यूट्रिशन है. यस सर, यस. బ్రేవ్ మార్నింగ్, నా పేరు కరుణాకర్ అండి, గజ్వేల్. గో ఇన్సైడ్. ఓకే, సో మా మమ్మీకి ఎవరికో కాదు, రీసెంట్గా 1 మంత్ బ్యాక్ సార్ జూమ్ మీటింగ్ జరుగుతుంది, నేను యశోద హాస్పిటల్కి తీసుకుపోయినా మా మమ్మీని. సో సార్ ఇట్లా జూమ్లో పిలిచినాడంట, కరుణాకర్ అని చెప్పేసి. సో అమ్మారెడ్డి సారు హాస్పిటల్ వాళ్ళ మమ్మీని తీసుకుపోయినా అని చెప్పేసి అన్నారు. సో టెస్ట్లకు వచ్చేసి 11,300 రూపాయలు అయింది. ఆ టెస్టులు ఏంటి అంటే B12 విటమిన్ తగ్గడం వల్ల టెస్టులు చేసినారు. సో ఇది నా దగ్గర ఉంది సార్ అని మెడిసిన్ ఏమొద్దని చెప్పేసి తీసుకొని వచ్చి జస్ట్ స్పైరులినా, మొరింగా ప్లస్ వాడిపించినాము. ఎక్సలెంట్గా 15 డేస్లో మళ్ళీ కోలుకుంది. B12 విటమిన్ తగ్గడం వల్ల ఏమవుతుందో తెలుసా ఎవరికైనా? మేబీ డాక్టర్స్ ఉండొచ్చు. సో B12 విటమిన్ తగ్గితే ఏమవుతుందంటే తిమ్మిళ్ళు వస్తుంది, అంటే స్పర్శ కోల్పోతారు బాడీ మొత్తం టోటల్గా. ఎట్ ద సేమ్ టైంలో కళ్ళు తిరిగి కింద పడతారు, రైట్. సో దీని ప్రాబ్లం వల్ల నాకు చాలా ఏమంటారంటే మా మమ్మీకి పెరాలసిస్ ఎక్కడికెళ్ళి వస్తుందో అని చెప్పేసి ఇమీడియట్లీ నేను యశోద హాస్పిటల్ మనకి ఇక్కడ ప్యాట్నీ దగ్గర ఉంటుంది, అక్కడ తీసుకొని వెళ్ళినాను. సో అక్కడ మనకి ట్రీట్మెంట్ తీసుకోలేదు, జస్ట్ టెస్ట్లే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మనం స్పైర్లిన్ ఒకటి, మొరింగా ప్లస్ వాడిపించడం వల్ల జస్ట్ 15 డేస్లో రిజల్ట్ నేను కళ్ళారా చూసినాను. ఓకేనా? సో కాబట్టి మీరంతా ఎవరైతే B12 విటమిన్స్ ఉందో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఇచ్చి మనము వాళ్ళని ఏమంటారంటే హాస్పిటల్ పోకుండా చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. విషయాలు ग्रेट 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 ग्रेट. ऑल लेडीज, ऑल वुमन जिनको बीमारी नहीं है, उन लोगों ने भी हमारा नारी प्रिया, हमारा अल्वेरा, हमारा आकाश सोना लेना ही चाहिए 6 महीने का, ताकि वो बॉडी डिटॉक्सिफाई कर सकती है, बॉडी को क्लीन कर सकती है, क्योंकि बहुत सारे हार्मोन इनबैलेंस होते हैं लेडीज के बॉडी के अंदर. यस यस, लास्ट कम. ఎస్ బ్రేవ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మా బేబీకి వాడాము. ఏంటంటే కంటిన్యూ కఫ్ రావడం, ఏంటంటే గత 1 వీక్గా కఫ్ వస్తూనే ఉంది. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ప్లాన్లో ఉంది. రైట్ టైంలో అదుల్సా కఫ్ సిరప్ వాడాము. జస్ట్ 2.5 ml నైట్ వేస్తే మార్నింగ్ వరకు కఫ్ క్లియర్ అయిపోయింది. జస్ట్ 2.5 ml. బేబీ ఏజ్ వచ్చేసి 6 years. 2.5 ml వాడాము. వండర్ఫుల్ రిజల్ట్. టీంలో చాలా రిజల్ట్స్ చూస్తున్నాం, అగ్రికల్చర్లో కూడా చాలా రిజల్ట్స్ చూసాము. ఆల్రెడీ టీంలో చాలామంది చెప్తున్నారు, థౌజండ్స్ ఆఫ్ రిజల్ట్స్ మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరందరూ కూడా సనెడ్జ్ ప్రోడక్ట్ రిఫర్ చేసి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్.